పెద్దలు పిల్లల విషయంలో అంటారు, మాకు తెలుసు మీకు ఏది మంచో అని. కానీ పిల్లలు అనుకుంటూ ఉంటారు, ఈ పెద్దలున్నారే పిల్లల మనసులను అసలు అర్థం చేసుకోరు అని. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల పిల్లల మధ్య జరిగే మానసిక సంఘర్షణలకు ప్రతిరూపమే ఈ లఘు చిత్రం. అన్న ఏం చేస్తున్నాడు అన్న? లోపల చదువుతున్నాడు నాన్న. నాన్న అర్జున్, నన్ను చెప్పండి. లంచ్ అయిందా లేదా? ఫినిష్ నాన్న. హౌ ఆర్ యూ? ఫైన్. బెస్ట్ ఇన్స్టిట్యూట్లో నీకు నీట్ కోచింగ్ జాయిన్ చేసా. ఓకే. యూ షుడ్ ఫోకస్ అండ్ మెడిసిన్ సీట్ కొట్టాలి, అదొకటే నీ ఎయిమ్. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. కీప్ స్టడీయింగ్. ఓకే నాన్న. ఎస్ అర్జున్. అంటే మీకు ఒక విషయం చెప్పాను నాన్న. చెప్పు నాన్న, వీఆర్ లైక్ ఫ్రెండ్స్. అంటే నాకు కష్టంగా ఉందా ఇది అవ్వట్లేదు. వాట్ యు మీన్? అంటే యూ కెన్ డూ. ఐ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ యూ మ్యాన్. యూఆర్ ఎ స్ట్రాంగ్ చాప్. యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలవు నాన్న. అంటే నాన్న సబ్జెక్ట్ కాదు నాన్న ఇక్కడ. వాట్ ఈస్ హోల్డింగ్ యూ? వాట్ ఈస్ హోల్డింగ్ యూ? ఏం ఆపుతుంది? నాకు వద్దు నాన్న అసలు మెడిసిన్. నాకు మెడిసిన్ అంటే దాని మీద స్కోప్ లేదు నాకు. వాట్ అర్జున్, ఐ హ్యావ్ కంప్లీట్ హోప్స్ ఆన్ దిస్. నేను ఇంకా బ్యాక్ స్టెప్ వేయలేను. లేదు నాన్న. యూ షుడ్ గో ఫర్ ఇట్. పుష్ యువర్ సెల్ఫ్ మ్యాన్. కాదు నాన్న అసలు ట్రెండ్ అదే నడుస్తుంది. మెడిసిన్ ఈజ్ ది హైయెస్ట్ క్రైటీరియా. అంటే నా ఇంట్రెస్ట్ లేదు నా దీని మీద. నాకు డిజైనింగ్ ఆర్కిటెక్చర్ కానీ లేదా డిజైన్ వెబ్సైట్ ఉంటే నాకు క్రియేటివ్. దే డోంట్ వర్క్. నాకు తెలుసు అర్జున్, ఐ హావ్ సీన్ ది లైఫ్. కాదు నన్ను అలాగా. యు ఆర్ ది అదర్ సైడ్ ఆఫ్ ద సేమ్ కాయిన్. చేంజ్ చేసుకో. యూ కెన్ డూ. యూ కెన్ డూ ఇట్ అర్జున్. యూ కెన్. డిజైనింగ్ అంటే ప్యాషన్ నాన్న. ప్యాషన్ కడుపు నింపదు, ప్రొఫెషన్ నింపుతుంది. అర్థం చేసుకో. కాదు నాన్న. నాకు ఇష్టం లేదు నాన్న అసలు ఇది. ఎగ్జామ్ టెన్షన్లో ఏదో మాట్లాడుతున్నాడు, వాడి మాటలు ఏం పట్టించుకోకండి మీరు. నాకు కాదమ్మా, నాకు నా డిజైనింగ్ చేస్తుంది. నీకు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నది నీకు నచ్చినట్టు చేయడానికి కాదు నాన్న అర్జున్. నీకు తమ్ముడు ఉన్నాడు, నేను ఫాలో అవ్వాలి, నువ్వు నన్ను ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా నీకు? ఆర్ యూ గెటింగ్ మీ? అర్జున్, ఇనఫ్ ఈజ్ ఇనఫ్ నవ్. గెట్ బ్యాక్ టు స్టడీ. చదువుకో. ఒత్తిడి ఎప్పుడూ హింస కాకపోవచ్చు, కానీ ఇష్టం లేని ఒత్తిడి మోయలేనంత బరువుగా మారుతుంది. బెంగళూరులో బద్మాష్గాళ్లు పెరిగిపోయారు. అందుకే మహిళలపై అరాచకాలకు అంతు లేకుండా పోయింది. ఇటు విశాఖలోనూ నయా కీచకుడి భాగోతం బయటపడింది. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న మృగాడి భండారం వెలుగు చూసింది. నిర్భయ ఘటన తరువాత కూడా అలాంటి దారుణాలు ఆగలేదు. మన సమాజము మారలేదు. మృగాళ్ల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడలేదు. ఏంటో అసలు పిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది. ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు, చూస్తున్నాను. చెప్పు. డిన్నర్ ఏం చేస్తున్నావు ఈరోజు? పప్పు చేశాను. ఇంకేంటి విషయాలు చెప్పాలి. ఎలా అయింది నీ కాలేజ్ ఈరోజు? బాగానే అయిందిలే, కానీ నేను ఒక వర్క్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఏది చూపించు. ఎక్కడ వర్క్ షాపు? చెన్నైలో అమ్మా. నువ్వు వెళ్ళట్లేదు. ఎందుకు? మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, మా ఫ్యాకల్టీ కూడా వస్తున్నారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అవసరం లేదు, నువ్వు వెళ్ళట్లేదు. ఏంటమ్మా నువ్వు? మజారా, చెప్పండి నాన్న. రోజు న్యూస్లో చూస్తున్నాం కదా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. అమ్మ చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా, అర్థం చేసుకో.
నన్ను మాత్రం మీరు అర్థం చేసుకోరు. నేను రావట్లేదు. ఏందన్నా మెహరన్నా, ఏంటి విషయాలు? చాలా కాలం కలిసి నువ్వు. అదే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడు బీటెక్ చేస్తున్నాడు అన్న వైజాగ్లో. డైలీ వెళ్ళొస్తుంటాడు. ఎలాగా బస్ మీద? అదేమో ప్రస్తుతాన్ని బస్సే. తెలుసుగా నీకు, బండి అంటే ఇబ్బందులు అవి ట్రాఫిక్లో ఉంటాయి కదా. ఆ బస్సు కాలేజ్ బస్సు ఇక్కడ వరకు రాదా? అదేనన్న ప్రాబ్లం. కాలేజ్ బస్సు లేదు, మన ఆర్టీసీ బస్సు ఉంది కదా, దానికే వెళ్తున్నాడు. ఇప్పుడు వస్తాడన్న, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాడు మా వాడు కూడా. నమస్తే అంకుల్. హాయ్ నాన్న. ఆయన ఎలాగ అడుగుదాం? ఆల్రెడీ మాట ఇస్తాను వాళ్ళకి, ఫ్రెండ్స్కి. ఇప్పుడు ఈ అంకుల్స్ వస్తే ఈ అంకుల్ ఇప్పుడు వచ్చారు, ఈ టైంలో వచ్చారు. అదే నాకు అర్థం అవ్వలేదు. ఎలా అడుగుదాం ఇప్పుడు? అడిగితే ఏమనుకుంటారో మళ్ళీ ఇప్పుడు. నాన్న చెప్తున్నా, అదే రేపు కాలేజ్కి బండి మీద వెళ్దాం అనుకుంటున్నాను. బండి? అదేంటి, మనం వద్దనుకున్నాం కదా నాన్న. అంటే రోజు ఆర్టీసీ బస్సులో వెళ్తే లేట్ అయిపోతుంది. ఫస్ట్ పీరియడ్ అలాగే అటెండెన్స్ పడట్లేదు అసలు. కొంచెం ఎర్లీకి బయలుదేరు. అంటే బస్సులు ఖాళీ ఉండట్లేదు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా. హ్యాంగింగ్ చాలా ఉన్నాయి కదా నాన్న. బండి లేకపోతే అసలు అవ్వదు నాన్న వెళ్ళడానికి. ఎందుకు అవ్వదు నాన్న? నాకు అర్థం కాదు. అందరు ప్రతి ఒక్కరు బండి వేసుకెళ్తున్నాడు కాలేజ్. మ్యాక్సిమం అందరూ బండి మీద వస్తున్నారు. యాక్చువల్గా అర్థం చేసి లేట్ అయిపోతుంది, రోజు లేట్ అయిపోతుంది. మేము చిన్నప్పుడు కాలేజ్ చదువుకున్నాం, మేము ఈ స్థాయికి వచ్చాం. ఒక్కరోజు ఓవర్ నైట్లో మేము రాలేదు కదా. మేము సైకిల్లో వెళ్ళాం, ఆటోలో వెళ్ళాం, నడిచి వెళ్ళాం, బస్సులో వెళ్ళాం. బండి కొనటం పెద్ద ఇబ్బంది ఏం కాదు నాకు. డెఫినెట్గా కొంటాను నేను. కానీ సేఫ్టీ చూస్తున్నావు కదా నాన్న, ఈ మధ్య ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎన్ని రకాలుగా అవుతున్నాయి. అలా జరిగితే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు దానివల్ల. నా ఉద్దేశం అది. నీ బండి కొనలేకపోవడం కాదు నాకు ఉద్దేశం. ఐ కెన్ బై. అలా అయిందని ప్రతిసారి అవ్వదు కదా నాన్న మనకి. కరెక్టే. ఏమో మన లక్ బాగాలేకపోతే అది మనకే అయితే. అలా ఎందుకు ప్రతిసారి అర్థం చేసుకోరు ఎందుకని పేరెంట్స్ని మీరు. అలాగే ఎందుకు అనుకుంటాం? మామూలుగా జాగ్రత్తగా వెళ్ళి వస్తాను కదా నాన్న. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వచ్చేవాడు జాగ్రత్తగా రావాలి కదా నాన్న. అది నా ఇంటెన్షన్. అంటే లేట్ అయిపోతుంది రోజు మరి కాలేజ్కి. అసలు ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ పడట్లేదు. సరే ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు. ఏం చేద్దాం కావాలి ఇప్పుడు? అలాగే మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే. అది కాదు నాన్న. ఇందా నువ్వు కూర్చో, ఒకసారి నా పక్కన కూర్చో. సరేరా, ఇప్పుడు చెప్పు ఏంటి నీ దగ్గర? లేట్ అయిపోతుంది అన్న. కరెక్టే నాన్న. కొంచెం ఎర్లీ బయలుదేరమని చెప్తున్నా కదా నాన్న. ఒక బస్సు కాదు కదా నాన్న, చాలా బస్సెస్ ఉన్నాయి. వాటిలో వెళ్ళొచ్చు కదా అయ్యా. అంటే రోజు వెళ్తున్నాం కదా, లేట్ అయిపోతుంది. కొనరా అయితే ఇప్పుడు మీరు? నాన్న నీకు బండి కొనటం పెద్ద సమస్య కాదు నాన్న. వెరీ వెల్ ఐ కెన్ పర్చేజ్. నా సమస్య మాత్రం ఒకటే, నీ జాగ్రత్త. ఒక్కగానొక్క కొడుకు నాకు నువ్వు. నీ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్ కదా. మనీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ. నేను కొంటాను కానీ జాగ్రత్త నాన్న, ఇప్పుడు కాదు. ఒక 1 year చూడు, సీట్లు దొరుకుతాయి, పెద్ద ఇబ్బంది ఏముంది. బస్సులు పెరగచ్చు, బహుశా మీ కాలేజ్ బస్సే వేస్తారేమో చూద్దాం. అప్పుడా వెయిట్ చేయి నాన్న. ఒక 1 year ప్లీజ్. కొనరు కదా అయితే ఇప్పుడు? ఇప్పుడు చెప్పింది అదే కదా. కొనరు కదా. అది కాదు నాన్న. కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు ఒక సన్మార్గంలోకి వెళ్తారు అంటే కంట్రోల్ చేయడంలో తప్పే ఉంది. మా తరం వేరు, ఇప్పుడు మీ తరం వేరు. అప్పట్లో మేము పెద్దవాళ్ళు చెప్పిన మాట విన్నాం, మేము హ్యాపీగానే ఉన్నాం. చిన్న తప్పు వల్ల జీవితాలే నాశనం అయిపోతున్నాయి. దానివల్ల తల్లిదండ్రులు పడే బాధ మీకు ఎలా అర్థం అవుతుంది? మేమేం చెప్పినా మీ మంచి కోసమే. మేము చెప్పేది మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఏంటో ఈ జనరేషన్ పిల్లలంతా మనల్ని అర్థం చేసుకోరు, వాళ్ళకి అర్థం కాదు. ఇలాగే ఉంటుంది. చూద్దాం ఎలా అవుతుందో. వాళ్ళు అహంకారంతో కంట్రోల్ చేయటం లేదు, భయంతో చేస్తున్నారు. కానీ ఆ భయం ముదిరితే నమ్మకం పోతుంది. ఆ అపనమ్మకమే ఆంక్షల చట్టం అవుతుంది. అర్జున్ మానసిక ఒత్తిడిల వలన తనలో తాను కుమిలిపోతాడు. ఇంట్లో ఒప్పుకోకపోవటం వలన జారా తల్లిదండ్రులతో మాట్లాడటం మానేస్తోంది. స్పీకర్ తన తండ్రి ఒప్పుకోకపోవటం వలన అబద్ధాలు చెప్పటం మొదలు పెడతాడు. కాలేజ్కి బైక్లో వెళ్తున్నా కూడా బస్లో వెళ్తున్నాను అని చెప్తాడు. రవి మీ అబ్బాయికి బైక్ తీసుకున్నావా ఈ మధ్య? బైక్ లేదే. లేదు, నిన్న మీ అబ్బాయి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే చూశాను. డిస్కస్ చేసాం కదా నెక్స్ట్ ఇయర్ కొందామని. మరి మీ అబ్బాయిని చూశాను, డ్రైవింగ్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు అక్కడ.
మీ అబ్బాయి బైక్ మీద నేను మీ అబ్బాయిని చూశాను. అబ్బాయి తెలుసు కదా నీకు? తెలుసు, ఎందుకు తెలియదు, మొన్న చూశాను. ఇప్పుడు నాకెందుకు తెలియదు? లేదన్నా మా వాడు బైక్ కొనలేదన్నా, నేను వద్దని చెప్పాను కూడా. అయితే బస్సులో వెళ్ళమని చెప్పాను మా వాడికి. ఓకే ఓకే. సరే మా వాడు ఇప్పుడు వస్తాడుగా, నేను కనుక్కుంటాలేనా, అడుగుదా చూద్దాం. శ్రీకర్ వస్తాయిలారా? చెప్పండి నాన్న. ఏంటి లేట్ అయిపోయావు? మీరే కదా నాన్న రోజు బస్ మీద వెళ్ళి రమ్మన్నారు, అందుకే లేట్ అయింది. అవునా? నువ్వు రోజు బస్సులోనే వెళ్తున్నావా ఆ రోజు నుంచి? బస్సులో అంటే అప్ అండ్ డౌన్? అవునా? ఆహా. మీరు ఫ్రెష్ అయ్యారా? త్వరగా వచ్చి మాట్లాడదాం కొంచెం. ఓకే నాన్న. చూసారంటావు అంకుల్, చూసారా లేదో, అసలే 1 year తర్వాత బండి కొంటున్నారు. మొన్నే చెప్పారు ఇంకా బండి కొంటానని. ఏటో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఏదో చేద్దాంలే, ఏదో చెప్పుకోవచ్చు నాన్నకి. వారి అభిష్టానికి వ్యతిరేకంగా శ్రేయోభిలాషులైన తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలు వారికి ఆనందాన్ని కలుగు చేయవు, అంతేకాక వారి అభివృద్ధిలో కూడా రాలేరు. అర్జున్, ఎలా అవుతుంది స్టడీస్? తెలిసింది కదా, అవుతుందన్న. యాక్చువల్లీ మొన్న డిస్కషన్లో నాకు కూడా అనిపించింది, ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ చేంజ్ మై మైండ్. నీకోసం నేను కూడా కాస్త ఆలోచించా. ఐ రిగ్రెట్ అండ్ ఐ వాంట్ యూ టు పర్స్యూ యువర్ డ్రీమ్. అంటే సారీ నాన్న, అంటే నేను ప్రెషర్లో మీరు కంపేర్ చేసిన విషయం తప్ప నా ఉద్దేశం అది కాదు నాన్న. యాక్చువల్లీ చేస్తాను లేదు నాన్న, చేస్తున్నాను, మెడిసినే చేస్తాను నేను. అంటే ఏదో నేను ఆలోచనలు చెప్పేసాను తప్ప తప్పు నాది నాన్న. యాక్చువల్లీ అలా అనుకోడు మీ దగ్గర కూడా. అలా కాదు, యూ పర్స్యూ యువర్ డ్రీమ్ అండ్ యువర్ ప్యాషన్ ఆల్సో. ఓకే, రెండు కంబైన్ చేసుకొని లెట్ us go to do. థ్యాంక్ యూ నాన్న. ప్లెజర్. అర్జున్ సైన్స్ మరియు డిజైన్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ హైబ్రిడ్ కెరీర్ ఎంచుకుంటాడు. హాయ్రా, చెప్పమ్మా. ఆ రోజు నేను నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మీన్స్ నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేక కాదు, బట్ బయట జరిగేవి చూస్తున్నావు కదా, సో దానివల్ల ఎంత ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు ఏంటి, అందుకే నేను వద్దని చెప్పి అన్నాను నేను. సరే అమ్మా, నాకు అర్థమైంది. నేను చెప్పింది నా కోసమే కదా. సరే అయితే వర్క్షాప్కి వెళ్ళు, అటెండ్ అవ్వు, కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, సరేనా? నేను నీకు అన్నీ ఫోన్ చేసి చెప్తూ ఉంటాను. నాకు తెలుసమ్మా, కానీ ప్లేస్మెంట్స్లో హెల్ప్ అవుతానే కదా నేను అడిగాను. ఓకే, అదే నాకు అర్థమైంది. సరే, నీకు ప్లేస్మెంట్స్కి ఫ్యూచర్ రీసెర్చ్కి ఉపయోగపడుతుంది అంటున్నావు కదా, వెళ్ళు, అటెండ్ అవ్వు, జాగ్రత్తగా ఉండు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మెసేజ్ చేయి, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు, టచ్లో ఉండు, ఓకేనా? జాగ్రత్తగా ఉండు. చెప్తాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. జారా సేఫ్టీ ప్లాన్తో లొకేషన్ షేర్ చేస్తూ గంటకు ఫోన్ చేసే షరతుతో వర్క్షాప్కి వెళ్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి శ్రీకర్ని, ఎన్ని విధాలుగా చెప్పాను, ఎన్ని రకాలుగా చెప్పాను. ఎంతసేపటికి మీ వాదన మీదే తప్ప మా ఆవేదన మీరు అర్థం చేసుకో. బండి కొంటాం నాటే సమస్య నాన్న, నేను కొనగలను, మనీ పెద్ద విషయం ఏం కాదు. నీకు ఆ రోజు కూడా చెప్పాను, అక్కడే కూర్చోవు, నువ్వు ఇంకా బస్సులో వెళ్తున్నావు అని అనుకుంటున్నాను నేను, కానీ నువ్వు బండి మీద వెళ్తున్నావు, ఫ్రెండ్ బండి మీద డ్రైవ్ చేస్తున్నావు. అలా కాదు, మరి ఎక్కడ పడ్డావో, ఎన్నిసార్లు పడ్డావో నాకు తెలియట్లేదు. కొంటానా బైక్, కొంటానా, నాకు ఇబ్బంది లేదు, కానీ ఒక్క ప్రామిస్ నాకు చెయ్యి. డ్రైవింగ్ నేర్చుకొని పూర్తిగా నీకు డ్రైవింగ్ మీద అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే డ్రైవ్ చేస్తానని బండి నాకు ప్రామిస్ చేయను, అప్పుడు మాత్రం బండి కొంటా. ఓకేనా? ఓకేనా? మొన్నట్లాగా నాకు ప్రామిస్ చేసి మళ్ళీ తప్పవు కదా, ప్లీజ్. తప్పనా? ఓకే, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఓకే, నువ్వు ఓకే అంటే నేను ఇప్పుడే నా బైకే ఇస్తాను. ఓకేనా? డ్రైవింగ్ నేర్చుకో హ్యాపీగా నా బండి మీద. నా లైఫ్లో నేను కొన్న ఫస్ట్ బైక్ ఇది, ఇంతవరకు నేను తప్ప ఎవరు డ్రైవ్ చేయలేదు. తర్వాత నువ్వే జాగ్రత్తగా చూసుకున్నానా? ఓకేనా? ఓకే, కానీ జాగ్రత్త, మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వచ్చేవాడు జాగ్రత్త రావాలి, అదొక్కటి మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకో ప్లీజ్. సరే. ఓకే.
శ్రీకర్ డ్రైవింగ్ ట్రైనింగ్ తీసుకొని జాగ్రత్తగా నడుపుతానని ఒప్పించి బైక్ తీసుకుంటాడు. సమాజం చట్టాల వల్ల మారుతుందంటం కంటే వ్యక్తుల వల్ల మారుతుందనేది నిజం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే దృక్కోణం నుండి మారుతుంది. తల్లిదండ్రులు తమ వ్యక్తిగత వృత్తిపరమైన ఒత్తిళ్ల వల్ల పిల్లలతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. మేము పిల్లలతో బాగానే మాట్లాడుతున్నాం అంటారు. మీరు మాట్లాడుతున్నది నోటితో కాకుండా మనసుతో, అది కూడా పిల్లల మనసుతో మాట్లాడండి. వాళ్ళ మనసు పొరల్లో రూపుదిద్దుకుంటున్న భావాలను, ఉద్దేశాలను పిల్లల కోణంలో చూడండి. వాటిని ఆనాటి మీ తరంతో కాకుండా ఈనాటి ఈ తరంతో అనువర్తింపచేయండి. పిల్లల ఊహలకు రెక్కలు తొడగండి. వాళ్ళను స్వేచ్ఛగా ఎగరనివ్వండి. మీ నిర్ణయం కాదు, మీ పిల్లలతో కలిసి మన నిర్ణయం తీసుకోండి.